పహల్గామ్ ఉగ్రదాడిపైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. మనం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నా వాళ్ళు ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పైగా దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని భగవద్గీత బోధించిందని, పాకిస్తాన్కు దండన తప్పదని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. పహల్గామ్ ఉగ్రదాడిపైన ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ స్పందించారు. మనం పొరుగు దేశాలతో శాంతిని కోరుకుంటున్నా వాళ్ళు మాత్రం ఉగ్రదాడులు చేస్తున్నారని అన్నారు. పైగా దాడులతో సంబంధం లేదని అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. తప్పు చేసిన వారిని శిక్షించాలని భగవద్గీత బోధించిందని, పాకిస్తాన్కు దండన తప్పదని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. तो अहिंसा हमारा धर्म है। आतताइयों से मारना खाना, गुंडागर्दी वालों को सबक सिखाना, ये भी हमारा धर्म है। अब पाश्चात्यों की जो विचार पद्धति उसमें दोनों एक साथ नहीं चल सकते, क्योंकि इन दोनों को बैलेंस करने वाला जो विचार है कि मैं लोगों में मेरा शत्रु है फिर भी मैं देखूंगा अच्छा आदमी है कि खराब आदमी, वो बैलेंस नहीं है। शत्रु है या नहीं शत्रु है, वो अच्छा होगा तो भी उसको पूरा मिटा दो। हमारे यहां वो अच्छा है कि नहीं इसको देखते हैं, और कुछ लोगों को थोड़ा दंड देके, कुछ लोगों को ज्यादा दंड देके, कुछ लोगों को दंड दिए बिना सुधार कर अपना, तो जिनका इलाज ही नहीं दूसरा कुछ, उनके कल्याण के लिए उनको बेसिक मटेरियल दूसरा पाने के लिए भेज देते जहां मिलता है वहां। इससे एक बैलेंस है। अभी हम कभी भी अपने పహల్గామ్ ఉగ్రదాడి అనంతరం కేంద్రం అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో అన్ని రాష్ట్రాల అధికారులు అప్రమత్తమయ్యారు. తెలంగాణ డీజీపీ కూడా పోలీసులకు ఆదేశించారు. హైదరాబాద్లో 4 పాకిస్తానీలకు ఉన్నట్లు పోలీసులైతే తెలిపారు. 4 వ్యక్తులు షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్గా ఉన్నట్లుగా గుర్తించారు. ఇక రేపట్లోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులు జారీ చేశారు. సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో మొత్తం 213 మంది పాకిస్తానీయులు ఉండగా, ఇక వారిలో కేవలం 4కి మాత్రమే ఎస్వీటీ, మిగతా అందరికీ ఎల్టీవీ ఉన్నట్లుగా గుర్తించారు. ఇరాన్లో పెను ప్రమాదం చోటు చేసుకుంది.
తీర ప్రాంత నగరమైన బందర్ అబ్బాస్ సమీపంలోని రజేయి నౌకాశ్రయంలో భారీగా పేలుడు సంభవించింది. ఈ క్రమంలోనే ఘటనా స్థలంలో మంటలు చెలరేగినట్లుగా స్థానిక మీడియా వెల్లడించింది. ఈ ఘటనలో దాదాపు 406 మంది గాయపడ్డారని నేషనల్ ఎమర్జెన్సీ ఆర్గనైజేషన్ ప్రతినిధి తెలిపినట్లుగా పేర్కొంది. పోర్టులోని కంటైనర్ల నుంచి పేలుడు సంభవించినట్లు అధికారులు భావిస్తున్నామని తెలిపారు. ఇక పేలుడు అనంతరం దట్టమైన పొగలు వెలువడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ఘటనా స్థలం నుంచి కొన్ని కిలోమీటర్ల దూరంలో భవనాల అద్దాలు ధ్వంసమైనట్లు నెటిజన్లు చెబుతున్నారు. పేలుడు దాటికి ఓ భవనం కూలిపోయినట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఇదిలా ఉండగా రజేయి ఓడరేవులో ప్రధానంగా కంటైనర్ల కార్యకలాపాలు కొనసాగుతూ ఉంటాయి. ఏటా 80 మిలియన్ టన్నుల వరకు సరుకు ఎగుమతి అదేవిధంగా దిగుమతి అవుతూ ఉంటుంది. స్థానికంగా చమురు ట్యాంకులు, పెట్రోకెమికల్ సౌకర్యాలు ఉన్నాయి. కర్నూలు నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం రసాబసగా మారింది. కార్పొరేషన్ సమావేశంలో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య వాగ్వాదం తీవ్రస్థాయిలో జరిగింది. ఇరు వర్గాల సభ్యులు సమావేశంలో గందరగోళం సృష్టించారు. సభను సక్రమంగా నిర్వహించడానికి ఆటంకం కలిగిస్తున్నారని టీడీపీ సభ్యులపైన వైసీపీ కార్పొరేటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ బీవై, ఇక రామయ్య, అదేవిధంగా టీడీపీ సభ్యుడు పరమేశ్ మధ్య నువ్వెంత అంటే నువ్వెంత అంటూ నీ బాగోతం తెలుసు, నీ బండారం మొత్తం బయటపెడతా అంటూ ఒకరిపైన ఒకరు దూషించుకున్నారు. ఇక దీంతో కోపోద్రిక్తులైన వైసీపీ కార్పొరేటర్ కుర్చీలు విసిరి పడేశారు. పోలీసులు సభ మధ్యలోకి వచ్చి పరిస్థితిని అదుపు చేశారు. వైసీపీ పాలనలో ఇంటర్నేషనల్ స్థాయిలో లిక్కర్ స్కామ్ జరిగిందని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. ఇక 1.30 లక్షల కోట్ల రూపాయల వరకు విలువైన నగదు లావాదేవీలు కూడా జరగడం దేశంలో ఎక్కడైనా చూసామా అని ఆయన ప్రశ్నించారు. అక్రమంగా దోచేయడం కోసమే మద్యం వ్యాపారంలో డిజిటల్ పేమెంట్లను జగన్ సర్కార్ అనుమతించలేదని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో 2019-24 మధ్య జరిగిన లిక్కర్ స్కామ్ ఒక అంతర్జాతీయ స్థాయి స్కామ్. నేను అనేది ఏంటంటే బహుశా దేశంలో ఏ దేశంలో అయినా 1,30,000 కోట్లు ఓన్లీ క్యాష్ ట్రాన్సాక్షన్, నో డిజిటల్ పేమెంట్, నో చెక్ పేమెంట్ ఆర్ ఫోన్పే, ఓన్లీ క్యాష్. ఆనాడు ప్రైమ్ మినిస్టరు మోడీ గారు డిజిటల్ ఇండియా అని చెప్పి పదే చెప్పాడు, క్యాష్ ట్రాన్సాక్షన్స్ తగ్గించమని. ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్గా మార్చాడు. ఈరోజు ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కూడా అసలు లోతుగా పోవాల్సిన అవసరం ఉంది సిఐడికి. మీరేదో 3,200 కోట్లు అంటున్నారు మీరు, కానీ అనఫిషియల్ సేల్స్ మీరు అకౌంట్లోకి తీసుకోవటంలా. నేను ఒక మాట అంటాను, ఈడీ ఇంత మనీ లాండరింగ్ మీ లెక్క సిఐడి లెక్క
నేను తర్వాత కూర విషయాలు చెప్తా. 3200 కోట్లు అంటే ఈడీ ఎందుకు ఎంటర్ కాదు? అసలు అప్పుడు కూడా 19 to 14, బిట్వీన్ 19 and 14 ఇన్ని వేల, మోర్ దాన్ 1 lakh crores, 1,30,000 కోట్లు ట్రాన్సాక్షన్. దానికి అసలు అప్పుడు ఎందుకు క్వశ్చన్ చేయలేదు సిబిఐ కానీ ఈడీ కానీ? ఇప్పుడు కూడా సిఐడి ఎంక్వైరీ చేస్తుంది, క్లియర్గా సమాచారం బయటకు వస్తుంది, ఎవిడెన్స్. ఇక మద్యం కుంభకోణం కేసులో సజ్జల శ్రీధర్ రెడ్డికి మే 6వ వరకు ఏసీబీ కోర్టు అయితే రిమాండ్ విధించింది. ఇక సిట్ అధికారులు ఆయన్ను విజయవాడ జిల్లా జైలుకైతే తరలించారు. ఎస్పీవై అగ్రో ఇండస్ట్రీస్ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం కుంభకోణం ప్రధాన కుట్రదారుల్లో కీలక నిందితుడిగా ఉన్నారు. ఇక కేసులో A6గా ఉన్న ఆయన్ను సిట్ అధికారులు హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో శుక్రవారం అరెస్టు చేశారు. శనివారం విజయవాడకు తీసుకొచ్చి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ కంటే రేవంత్ అత్యంత డేంజర్ అని చెప్పారు. రేవంత్ ను ప్రజలు ప్రత్యామ్నాయంగా ఎన్నుకుంటే పాత అధికారులనే ఆయన ఎందుకు కొనసాగిస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వంలో అత్యంత అవినీతి అధికారులు ఉన్నారంటూ మండిపడ్డారు. ముందు అధికారులపై విచారణ జరిగితే ఎవరు సమర్థులో తెలుస్తుందని ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శాంతి చర్చలకు సిద్ధమని మావోయిస్టులు పదే ప్రతిపాదిస్తున్నప్పటికీ ఛత్తీస్గఢ్ సరిహద్దులోని కర్రెకుట్టలో కూంబింగ్ నిర్వహించడం సమంజసం కాదని ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తెలిపారు. ఇక తక్షణమే కర్రెకుట్ట అడవులలో కూంబింగ్ నిలిపివేయాలని, మావోయిస్టులతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చర్చలకు అంగీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు. వేలాది మంది సాయుధ బలగాలు చుట్టుముట్టి మావోయిస్టులను నిర్మూలించడమే లక్ష్యంగా మారణ హోమం చేయటం సరైన చర్య కాదని అన్నారు. అణచివేత ఒక్కటే మార్గం కాదని, వాటిని చర్చల ద్వారా పరిష్కరించాలని కోరారు. తాము శాంతి చర్చలకు సిద్ధమని, మావోయిస్టులు మరోసారి చేసిన ప్రతిపాదనను కూడా పెడచెవిన పెట్టడం శ్రేయస్కరం కాదని సూచించారు. ఇప్పటికే మావోయిస్టులు 10ల సంఖ్యలో హతమైనట్లుగా వార్తలు వస్తున్నాయని, అలాగే 10ల సంఖ్యలో సాయుధ బలగాలు కూడా వడదెబ్బకు గురైనట్లుగా సమాచారం వస్తోందని, ఇక వీటన్నింటినీ పరిగణలోకి తీసుకోవాలని ఎమ్మెల్యే తెలిపారు. హనుమకొండలో ప్రొఫెసర్ హరగోపాల్ పౌర హక్కుల సంఘం, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఛత్తీస్గఢ్లో జరుగుతున్న యుద్ధాన్ని ఆపాలని హరగోపాల్ అన్నారు. కర్రెగుట్టల్లో కాల్పుల విరమణ చేయాలన్నారు. ఈ యుద్ధంలో ఆదివాసీ మహిళలు, పిల్లలు చనిపోతున్నారని అన్నారు. యుద్ధం, హింస లేకుండా సమస్య పరిష్కరించాలని హరగోపాల్ అన్నారు. వెంటనే ప్రభుత్వం చర్చలు జరపాలని ప్రొఫెసర్ తెలిపారు. అక్కడ చాలా ఒక యుద్ధ వాతావరణం. ఈ యుద్ధ వాతావరణం నుంచి సమాజము బయటపడాలంటే కర్రెగుట్ట ప్రాంతంలో ఎటువంటి భయానిక వాతావరణం పోవాలి, శాంతి చర్చలే మారుతుంది కనుక మావోయిస్ట్ పార్టీ ఇద్దరు కూడా కూర్చొని మాట్లాడడానికి అంగీకరిస్తే సీజ్ ఫైర్ అన్నారు కదా, కాల్పుల విరమణ చేసి ఈ వాళ్ళ కర్రెగుట్టలో చూస్తున్న సంఘటనలు జరగబోయే జరగబోయే ప్రాణహాని దాన్ని మనం పాటించిన వాళ్ళు, ప్రాణాలను కాపాడిన వాళ్ళు ఇది ప్రభుత్వం యొక్క బాధ్యత. అందుకని మాట్లాడండి, కర్రెగుట్ట ఇంకా ఎక్కువ ప్రారంభించకుండా శాంతి తక్షణమే ప్రారంభిస్తే అది మరింత మెరుగ్గా ఉంటుంది ఆలోచిస్తున్నాం. పౌర సమాజం ప్రభుత్వం మన దేశంలో ఒక కీలకమైన స్థాయికి చేరి 15 నెలల క్రితం కొట్టిన దెబ్బకు కేటీఆర్కి మతి భ్రమించిందని కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి అన్నారు. ఇక రాష్ట్రాన్ని దోచుకొని ప్రతిపక్ష హోదా కూడా పోషించడం లేదని తెలిపారు. అసెంబ్లీలో ఒక ఉపనాయకుని కూడా నియమించలేదని విమర్శించారు. ప్రజల కోసం కష్ట నష్టాల్లో ఎప్పుడూ నిలబడలేదని మండిపడ్డారు. హరీష్ రావు, కేటీఆర్ మధ్య అధికారం కోసం తపన తప్ప దేనికి పనికిరాదన్నారు. ఇక గత ప్రభుత్వంలో చేసిన అక్రమాలకు, అవినీతి కోసం సభ పెడుతున్నారా అని కేకే ధ్వజమెత్తారు. కూడా ఇది కేవలం బీఆర్ఎస్ పార్టీ అంటే పాత టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజలకు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీ పెట్టినప్పుడే
వాళ్ళకు తెలంగాణ మీద ప్రేమ వేయిందని చెప్పి తెలంగాణ ప్రజలు వాళ్ళను ఒక్క తన్నుదని ఇప్పటి కూడా సిగ్గు తెచ్చుకోలే. ఇంకా వాళ్ళు అదే ఉత్తర ప్రగల్భాలు, అవే మాటలు. అసలు రజతోత్సవ సభలు ఏం ముఖం పెట్టుకుంటుండో ఒకసారి ఆలోచించుకోవాలి. వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇలా ఆత్మ వంచన చేసుకుని ఎందుకు పెడుతున్నారు రజతోత్సవ సభలు? తెలంగాణ ఉద్యమ సమయంలో కానీ, తెలంగాణలో మీరు పరిపాలించిన 10 సంవత్సరాల పరిపాలనలో కానీ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీని నిలబెట్టినరా? ఇవాళ దళితులకు 3 ఎకరాల భూమి ఇచ్చిండ్రా? తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఏదైతే హామీ ఇచ్చిందో మీరు అవసరం ఉన్నంత మేర అందరికి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి వాళ్ళకు డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిండ్రా? ఇలా దళిత బంధు ఊరూరా ఇచ్చిండ్రా? గిరిజన బంధు ఊరూరా ఇచ్చిండ్రా? మీరు ఇంటికో ఉద్యోగం ఇచ్చిండ్రా? ఇవాళ మీరు ఈ ప్రాంతాన్ని అంతా కూడా మీ స్వార్థ రాజకీయాల కొరకు తెలంగాణలో ఉన్న వనరులను దోచుకోవడానికి ఉపయోగించుకున్నారు. ఈ వచ్చిన నౌకర్లన్నీ కూడా మీ 4 కుటుంబాలలో వచ్చింది. 4 నీ కుటుంబ సభ్యులకు వచ్చిన 4 అలా పక్కబొట్టి ఇంకోటికి ఇచ్చిండ్రు సడగుని కొడుకు. కేవలం ఉంటే సుట్టపోవడం గిట్టపోవడం వాళ్ళ వీళ్ళకి ఇచ్చి ఇవ్వచ్చు. నీ మేనల్ని భార్యకేమో ఏం లేకుండానే ఉద్యోగం ఇచ్చినావు, అది బయటపడ్డది. 1 లక్షల జీతం వాళ్ళు నెలగా తీసుకుంటామని చెప్పి అదే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బాధాప్తా 58,000 ఉద్యోగాలు ఇచ్చినాం మేము. ఇవాళ ఇది కాంగ్రెస్ ప్రభుత్వం తిరిగి ఇవాళ ఏం చేయకుండా రజతోత్సవ సభలు వీటన్నిటికి సమాధానం చెప్పాలి. ఇలా దళిత బంధు ఇచ్చినందుకు నేను రజతోత్సవ సభ పెడుతున్నా, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినందుకు నేను రజతోత్సవ సభ పెడుతున్నా, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి ఎంత మేర జరిగిందో నిన్ననే. మెదక్ జిల్లా పటాన్చెరులోని అంబేద్కర్ భవన్ భూభారతి చట్టం అవగాహన సదస్సునైతే నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు, అదేవిధంగా ఆర్డీఓ రవీందర్ రెడ్డి హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూభారతి చట్టం ద్వారా సమస్యలు పరిష్కరించుకునే దిశగా అవకాశం లభిస్తుందని కలెక్టర్ క్రాంతి తెలిపారు. రెవెన్యూ యంత్రాంగంతో భూ సమస్యలు పరిష్కారం చూపుతుందన్నారు. భూ సరిహద్దు సమస్యలు త్వరితగతిన సులభంగా పరిష్కరించబడతాయని తెలిపారు. ఈ భూభారతి చట్టంలో సమస్యలు, అభ్యంతరాలు తెలియజేసే అవకాశం ప్రభుత్వం కల్పించిందని కలెక్టర్ తెలిపారు. మనకి కొత్త చట్టంలో ఉన్న అంశాలు ఏంటివి, ఏ విధంగా రైతుల సమస్యలు త్వరగా పరిష్కరించబడతాయి. ముందుగా అధికారుల వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది. ఇంతకుముందు రైతులు వారి భూ సమస్యలు పరిష్కరించుకోవాలి అంటే మీ సేవలో ధరణిలో అప్లై చేస్తే చాలా మటుకు కూడా జిల్లా కార్యాలయం వరకు, CCMA కార్యాలయం వరకు వచ్చి పరిష్కారం అయ్యేవి. మరి ఆ విధంగా ఉంటే మారుమూల ప్రాంతాల నుంచి రైతులు రావడం, వారి సమయంకి వృధా అవ్వడం, ఇవన్నీ అవుతున్నాయని గమనించి అధికారుల వికేంద్రీకరణ చేపట్టడం జరిగింది. కొత్త చట్టంలో చాలా వరకు సమస్యలన్నీ కూడా తహసీల్దార్ ఆఫీస్లోనే పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇంకా కొన్ని ఆర్డీఓ స్థాయిలో పరిష్కారం అయ్యే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. కేవలం నిషేధిత జాబితా భూములు మాత్రమే జిల్లా కలెక్టర్ పరిష్కారం చేసే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీంతో పాటు సిస్టమ్ కొన్ని కంప్లైంట్స్ ఇప్పుడు ధరణి ప్రారంభమైనప్పుడు మా భూమి వేసి వేరే వాళ్ళ పేరు ఎక్కించారు, ఇప్పుడు మా పేరు ఎక్కించి మాకు పాస్బుక్ ఇవ్వండి అని రైతులు, ప్రజావాణి కూడా కంప్లైంట్స్ తీసుకొచ్చేవారు. అటువంటి సమస్యలు పరిష్కరించ హన్మకొండ జిల్లా పరకాలలో నిర్మిస్తున్న సమీకృత ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం పనులు నత్తనడకన సాగుతున్నాయి. కొనుగోలుదారులు, వ్యాపారులకు ఇబ్బందులు తలెత్తకుండా ఒకే చోట అన్ని రకాల వెజ్, నాన్ వెజ్, పూలు, పండ్లు విక్రయించేలాగా గత ప్రభుత్వం 10 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వ్యాపారులు కోరారు. ఇక మార్కెట్ నిర్మాణం మొదలు కావడంతో ఆశలు చిగురించిన పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. ఇరుకైన రోడ్లు, వాటిపై కూరగాయల అమ్మకాలతో రైతులు, వ్యాపారులు, వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణం కేంద్రంలో పరకాలకు సంబంధించిన మాజీ శాసనసభ్యులు చల్ల ధర్మారెడ్డి గారు పరకాలకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చెప్పేసి 4.5 కోట్లతోని మొదటి దఫలా తీసుకురావడం జరిగింది. 4.5 కోట్లు తీసుకొచ్చిన తర్వాత ఇంకా 5 కోట్ల చిల్లర తీసుకురావడం జరిగింది. అంటే దాదాపు 10 కోట్ల చిల్లర పైచిలకు ఈ యొక్క నిధులు తీసుకొచ్చి ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణం చేయడం జరిగింది. వాస్తవంగా పరకాల ఉన్న జనాభా ప్రకారం కావచ్చు, లేకుంటే పరకాలకు ఉన్న వసతులు కావచ్చు, పరకాల పాత కూరగాయల మార్కెట్ ఏదైతుందో దాన్ని ఆధునీకరణ చేస్తే సరిపోయేది. కానీ సరే, గతంలో చేపల మార్కెటు,
వ్యాపారస్తులు దాని తర్వాత అనేక సందర్భాలలో మాకు ఇబ్బంది అవుతుంది అనే సందర్భంలో ఈ యొక్క మార్కెట్ నిర్మాణం కేవలం వాళ్ళ పార్టీ అంటే అప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల స్థలాలు ఇక్కడ ఉన్నాయనే ఉద్దేశంతో ఈ యొక్క మార్కెట్ ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది. ఈ యొక్క మార్కెట్ నిర్మాణం చేసి పూర్తి అయ్యే దశలో ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దగ్గర 15 నెలలు అవుతున్నది. 15 నెలల నుంచి ఈ యొక్క ఏదైతే అసంపూర్తిగా అంటే నాకు తెలిసి 70-80% ఈ యొక్క పనులు మొత్తం పూర్తి అయినాయి. ఇంకా 20-30% ఉన్న పనులను కూర్చొని అసలు దీన్ని ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని వ్యాపారస్తులకు పిలిచి వ్యాపారస్తులతో సమావేశం ఏర్పాటు చేసి అన్నీ మరి 10 కోట్ల ధనాన్ని వెచ్చించి దీన్ని పరకాల పట్టణ ప్రజలకు లేకుంటే వ్యాపారస్తులకు దీన్ని ఉపయోగకరంగా చేయవలసిన బాధ్యత స్థానిక శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి గారిపై ఉన్నది. దీనిపై అనేక సందర్భాలలో ప్రజలు మాకు అద్దు ఈ మార్కెట్ ఇక్కడ నిర్మాణం చేయొద్దు అని చెప్పి గత మార్కెట్ వాళ్ళు చెప్పినా కూడా కేవలం కాంట్రాక్టుల కోసము పనుల కోసం మాత్రమే ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ వెజిటేబుల్ నాన్ వెజిటేబుల్ మార్కెట్ నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పటికైనా పరకాల ప్రాంతవాసిగా డిమాండ్ ఏంటంటే ఇప్పటికైనా ఈ నిర్మాణం చేసినటువంటి మార్కెట్లో 134 గదులు ఇంకా ఇతర చిన్నగా ఏర్పాటు చేయడం జరిగింది. వీటిని తక్షణమే చిరు వ్యాపారస్తులను పిలిచి వారితో సమావేశం ఏర్పాటు చేసి వారికి ఈ యొక్క మార్కెట్ని ఉపయోగకరంలో తీసుకురావాలని చెప్పేసి కోరుతున్నాను. మరి 10 కోట్ల ధనాన్ని వెచ్చించి దీన్ని పరకాల పట్టణ ప్రజలకు లేకుంటే వ్యాపారస్తులకు దీన్ని ఉపయోగకరంగా చేయవలసిన బాధ్యత